రేపటికి డిసెంబర్ 27కి నేను ఇంట్రాడే స్టాక్స్ని ఒక 4 జొమాటో, ఈకేసీ, బిఎల్, అదాని ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి స్టాక్ని రెడీ చేశాను. 4 స్టాక్స్ని. మొట్టమొదటిగా ఈ జొమాటో అనేటువంటి స్టాక్ని అనలైసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూడండి, పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. దీనికి ఎంట్రీస్, ఎగ్జిట్ కూడా చెప్తాను. ఇది ఎప్పుడైతే ఇది ఈ లెవెల్ని ఇలా బ్రేక్అవుట్ చేస్తుందో, ఇలా ఇక్కడిక్కడ ట్రేడ్ అయితే మాత్రం కిందకు వస్తుంది. దీన్ని కానీ పైకి కానీ బ్రేక్ చేసిందని మాత్రం దాన్ని వదిలేయండి. అర్థమవుతుందా? ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ చెప్తాను, చూడు, రాసుకోండి. ఇది ఎగ్జిట్ పాయింట్ 124 ఎగ్జిట్ పాయింట్. అక్కడక్కడే కన్సాలిడేషన్ జరగాలి. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన స్టాప్ లాస్ వచ్చేసి 126 స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి చూడండి 120. సెల్ చేయండి 120 రూపీస్ టార్గెట్గా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఈ జొమాటోని నేను రేపు సాయంత్రం అది ఏ విధంగా ట్రేడ్ అయిందో రేపు చెప్తాను. ఓకేనా? తర్వాత ఎవరెస్ట్, కెంటో అనేటువంటి స్టాక్స్. ఈ స్టాక్ చూడండి, పర్ఫెక్ట్గా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. చూడండి, చూసారా, గమనించారా? అది రేపు ఇది ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే పైకి వెళ్ళిపోతుంది, పైకి ట్రేడ్ అయిపోతుంది. అదవుతుందా ఫ్రెండ్స్? దాని యొక్క ఎంట్రీ ప్రైస్ చూస్తాను. ఇదిగోండి ఎంట్రీ ప్రైస్. ఇది స్టాప్ లాస్ చూసండి. ఇది కూడా స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్. టార్గెట్ ప్రైస్ చూసుకుంటారా? టార్గెట్ ప్రైస్, ఫస్ట్ టార్గెట్ మాత్రము ఇదిగో 140. ఇదిగో ఈ ప్రైస్ దగ్గర ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. నెక్స్ట్ టార్గెట్ మాత్రం ఇదిగో 152, సెకండ్ టార్గెట్. అది అదవుతుందా? స్టాప్ లాస్ చెప్పాను, ఎంట్రీ ప్రైస్ చెప్పాను. దీనిపైన ట్రేడ్ అవుతున్నాయి మాత్రమే ఎంట్రీ తీసుకోండి. పొజిషనల్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక వన్ వీక్ దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ టార్గెట్ కొట్టేదాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 90% పెట్టుకోండి. 90%. దీనికంటే ఇది పైన ఉంది కదా, దానికి 90%. అంటే కొద్దిగా తగ్గించుకోండి. 151 అటు పెట్టుకోండి. ఈ 90% పెట్టుకోండి. కొట్టేసి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఈ ప్రైస్ని. మళ్ళీ ఈ స్టాక్ని నేను రేపు సాయంత్రము ఏ విధంగా ట్రేడ్ అయిందో దాన్ని మరలా నేను డిస్కస్ చేస్తాను. తర్వాత బిఎల్ ఇది అట్టుంది. అదేమో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని డయాగ్నల్గా కిందకి ఫామ్ చేసింది, పైకి ఫామ్ చేసింది. దీని యొక్క పరిస్థితి మనం చూస్తే చూడండి, ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే పైన బ్రేక్అవుట్ అయితే పైన ట్రేడ్ చేయండి. ఎంట్రీ పాయింట్ వరకు ఎంట్రీ పాయింట్ చెప్తాను, రాసుకోండి. ఇదిగోండి 185 ఎంట్రీ పాయింట్. ఇదిగోండి 185 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఇది 180 స్టాప్ లాస్. అదేందా టార్గెట్ మాత్రము ఒక 2-3% పెట్టుకోండి. అర్థమైందా? 2-3% అంటే ఎట్లా అంటే ఎంత పెట్టుకోవచ్చు? 196 దాకా పెట్టుకోవచ్చు. 196 దాకా పెట్టుకోండి. అది ఎంట్రీ ప్రైస్గా అది ఎగ్జిట్ ప్రైస్గా పెట్టుకోండి. ఓకేనా? ఇది బిఎల్ కూడా అద్భుత రీతిగా బాగుంది. తర్వాత అదాని ఎంటర్ప్రైజ్. ఇదన్నిటికీ విరుద్ధంగా సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది. చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కాబట్టి దీన్ని పైకే ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందో, ఈ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. అర్థమవుతుందా? ఫస్ట్ టార్గెట్ మాత్రము ఇదిగోండి, ఫస్ట్ టార్గెట్ ఇదిగో ఈ ప్రైస్, ఇది ప్రైస్. సెకండ్ టార్గెట్ మాత్రం ఈ ప్రైస్. బ్రేక్అవుట్ చేయాలి, చేయకుండా తీసుకోకూడదు. ఇదిగోండి ఇది ప్రైస్. స్టాప్ లాస్ దీని లోపలికి వస్తే మాత్రం స్టాప్ లాస్ కొట్టేయండి. ఎంట్రీ ప్రైస్ మాత్రం ఇదిగో ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. అది ఎంట్రీ ప్రైస్. మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 4 స్టాక్స్ ఈరోజు చెప్పాను. ఈ స్టాక్స్ని రేపు సాయంత్రం డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్. ఎందుకంటే డైలీ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్తున్నాను. ఒక స్ట్రాటజీ రేపు ఈరోజు 3 బుల్లిష్ క్యాండిల్ స్ట్రాటజీ, 3 బీరిష్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి అది కూడా అది ఎట్లా చెప్తున్నాను కాబట్టి ఇంకా 3 టెక్నిక్స్, ఇంకొక టెక్నిక్ యాడ్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా
మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అయి ఉంటే మీరు నాకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చిన అకౌంట్ హ్యాండిల్ చేస్తాను. వన్ డేలో మీకు నేను ఇంట్రాడే వరకు నేర్పిస్తాను. అర్థమైందా? ఇంట్రాడే చేయాలంటే స్టాక్ సెలక్షన్ గురించి మీకు స్టాక్ సెలక్షన్ చేసుకోవడం చేత కావట్లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎన్ని స్ట్రాటజీస్ చెప్పినా మీకు స్టాక్ అనేది పికప్ చేయడం కష్టం అవుతుంది. అర్థమవుతుందా? అందుకని నా దగ్గరికి 1 డే ట్రేడింగ్ సెషన్లో నా దగ్గర ఉన్న స్కానర్స్ అన్నీ కూడా ఇస్తాను. నేను చెప్పినటువంటి టెక్నిక్ సంబంధించిన స్కానర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. దాన్ని ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనే విషయం కూడా నేను నేర్పిస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ని మన దగ్గరికి రండి. నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్ని చూసి వాట్సాప్ చేయండి. 24 అవర్స్లో నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు 1 డే ట్రేడింగ్ సెషన్ కావాలన్నా ఇస్తాను, లేకపోతే మీ అకౌంట్ హ్యాండిల్ చేయమన్నా చేస్తాను. ఓకేనా? లేకపోతే నాతో కలిసి ట్రేడ్ చేద్దాం అనుకుంటే అది కూడా అవకాశం కల్పిస్తాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన డిస్క్రిప్షన్లో నెంబర్ చూసి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవే కాదు, మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఒక కొత్త 3 క్యాండిల్స్ బుల్లిష్, 3 క్యాండిల్స్ బీరిష్ ఈ స్ట్రాటజీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. వీడియోస్ చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.